श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति। पार्थ नैवेह नामुत्र नैव इह न అముత్ర ఇహ ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే పైలోకంలో. ఈ లోకములో కానీ పైలోకములో కానీ నా వినాశస్తస్య వినాశం అనేటువంటిది అతనికి విద్యతే జరగదు, అతనికి వినాశనము పొందడు. నహి కళ్యాణకృత్ అతనికి అన్ని శుభములే జరుగుతాయి. దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం నా దుర్గతిని అతను పొందడు. ఎవరు? అతను పరిపూర్ణత్వాన్ని ఇంకా పొందలా. పొందకనే ఏమైపోయింది? ప్రారంధం తీరిపోయింది. ప్రారంధం ప్రారంధం తీరిపోయి వాడు శరీరాన్ని విడిచిపెట్టాడు. వాడికేమో నేను ఇంకా పరిపూర్ణత్వాన్ని పొందలేదే అని అనుకుంటున్నాడు. దీనికి ఒక కథ ఉంటుంది. ఒక కథ ఏంటంటే, ఇప్పుడు భారద్వాజ మహర్షులు వారు కథ చెప్తారు. భరద్వాజ మహర్షులు వారు వేదం చదువుకుంటుంటే ఆయన చదువుకుంటుంటే వయసు అయిపోవచ్చింది. వయసు అయిపోతే ఆయనకు వేదం చదువుకోవాలని ఉంది. ఇంకా ఎట్లా చదువుకోవాలి? వేదం చదువుకోవాలంటే వయసు ఉండాలి కదా. వయసు లేదే అని బ్రహ్మగారిని తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అయితే ఏం నాయనా నా గురించి తపస్సు చేసింది అని అడిగాడు. మహాత్మ, నాకు ఇంకొక ఆయుర్దాయం కావాలా? సరే, నన్ను తపస్సు చేసిన కాబట్టి ఇస్తుందని చెప్పి ఇచ్చాడు. మరణం లేకుండా అని కోరలేదు, ఆయుర్దాయమే కదా కోరినావు. సరే, ఇచ్చినాడు. సరే, ఆ జీవితం అంతా కూడా చదివినాడు. ఏంది? వేదం చదువు. సరే, అదైన తర్వాత కూడా వయసు అయిపోయింది కానీ వేదం చదువుకుంటాడు, తృప్తి కలగల. మళ్ళీ బ్రహ్మగారిని తపస్సు చేశారు. బ్రహ్మగారు వచ్చారు. వస్తే మళ్ళీ నాకు ఆయుష్ కావాలన్నాడు. ఇచ్చినాడు. మళ్ళీ చదువుకున్నాడు, వేదం చదువుతూనే ఉన్నాడు. మళ్ళా వయసు అయిపోయింది. మళ్ళా బ్రహ్మగారిని అడిగారు. బ్రహ్మగారు వచ్చారు. వస్తే మళ్ళీ ఆయుష్ అడిగాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నీకు ఆయుష్ ఇస్తాను, ఏం చేస్తాండవు అని అడిగాడు. ఎందుకు నువ్వు ఇంత ఆయుష్ను అడుగుతాండవే అంటే, మహాత్మా, నేను వేదం చదువుతుంటే నాకు ఆనందంగా ఉంది. ఆ వేదంలోనే చదువుకుంటూనే నేను మొత్తం వేదాన్ని అధ్యయనం చేయాలనుకున్నాను. పిచ్చోడా, చూడు ఇట్లా అన్నాడు. ఇదొక రాశి, అదొక రాశి. 3 గుట్టలు ఉన్నాయి. ఆ 3 గుట్టలు నేనే చదవలేక, నాకు తెలియదు. అర్థమవుతుందా? ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, దాంట్లో నుంచి తీసినటువంటివి. సరేనా? అందుకని అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. ఇది ఉత్తర గీతలో ఉంది. భగవంతుడు భగవద్గీత చెప్పాడుగా, మళ్ళీ ఉత్తర గీత అని ఒకటి ఉంది. ఉత్తర గీత కూడా ఒకటి ఉంది. ఆ ఉత్తర గీతలో ఉంది ఈ శ్లోకం. ఉపనిషత్తులో కూడా ఎక్కడో ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా అర్జునుడికి చెప్పిండేది. దీని అర్థం ఏంటంటే అనంత శాస్త్రం. శాస్త్రం ఎంత ఉంది? అనంత శాస్త్రం. బహువేదితవ్యం, నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అల్పశ్చ కాలం, నీకెంత ఉంది ఆయుష్? నీవు తీసుకుంటే అల్పం. పోనీ దాంట్లో ఏమైనా నీకేమైనా అన్ని సక్రంగా ఉన్నాయా? బహవశ్చ విఘ్నాః, అన్ని విఘ్నాలే. కాబట్టి నువ్వేం చేయాల? యత్ సారభూతం, సారాన్ని తీసుకోవయ్యా. తదుపాసితవ్యం, దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా ఉండు. ఎట్లంటే హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. హంస ఏ విధంగా అయితే నీ పాలను నీళ్లను వేరు చేసేస్తుందో ఆ విధంగా నువ్వు కూడా ఏం చేస్తావంటే, వేదం ఎంతో ఉంటుంది, దాన్ని అంత వారక పెట్టు. దాంట్లో నీ జీవితాన్ని సార్థకతం చేసుకునేదానికి, పరిపూర్ణం చేసుకునేదానికి నీకు ఏది అవసరం దాన్ని తెలుసుకో అని చెప్పింది. చూసారా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సారాన్ని తెలుసుకొని నా జీవితం పరిపూర్ణత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి, నా జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటూ ఈ ప్రకారంగా ఉంటూ వస్తే ఒకటి అనుభవానికి వస్తుంది. తెలుసుకుంటూ వస్తే అనుభవానికి వస్తుంది. ఆ తెలుసుకోకుండానే వచ్చి నిద్రపోతే కాబట్టి ఏం చేయాలి? ప్రతిదానికి కూడా ఏం చేయాలంటే నీ ప్రయత్నం ఏంటి? నేను ఎట్లా పోవాలి? ఇప్పుడు మీరు కూర్చోన్నారంటే పాము దూరేసిందంటే, పాము దూరితే మీరు ఉండగలరా? ఏం చేస్తారు? క్లాస్ జరుగుతూ ఉంది, నీ పాటికి నువ్వు క్లాస్ చెప్పుకో, నీ పాటికి నువ్వు క్లాస్ చెప్పుకోపా, మేము మా పాటికి మేము పోతాం అని వెళ్ళిపోతారు. క్లాస్ పాటికి క్లాస్ అయిపోతుంది, మన పాటికి మనం. అది